హాయ్ మానస మ్యామ్ చెప్పు. హాయ్ మానస మ్యామ్. మళ్ళీ హాయ్ ఇషా మ్యామ్. హాయ్. జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. వెరీ గుడ్. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు సార్ మెడిసిన్ ఇచ్చి 1 month లో మాట్లాడతాడు అని చెప్పారనమాట. అప్పుడు కూడా మాకు అంటే 1 month లోనే మాట్లాడతాడు అంటే ఎంత మెడిసిన్ అంత తొందరగా పనిచేస్తుంది అనేది మాకు ఫస్ట్ చెప్పినప్పుడు డౌట్ అనిపించింది. కానీ వాడికి వేసిన తర్వాత నంబర్లు చెప్తే 1 week లోనే వాడు ఫ్రీగా మాట్లాడుతున్నాడు అనమాట. వాడికి తెలిసినవి చెప్పడం స్టార్ట్ చేసాడు. ఏదైనా మేము చెప్తే రిపీట్ చేస్తున్నాడు, వాడికి చెప్పాలనుకున్నవి చెప్పేస్తున్నాడు బయటికి. బాగా అసలు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇప్పుడు 5 months అవుతుంది, మంచిగా వేస్తున్నాము. అన్ని రైమ్స్ కూడా చెప్తున్నాడు. 1 to 3 స్కూల్కి కూడా పంపిస్తున్నాము. ఇంకా థెరపీ కూడా స్టాప్ చేసేసి స్కూల్కి పంపిస్తున్నాము. స్కూల్లో మేడం అడిగినవి కూడా చెప్తున్నాడు. కాకపోతే ఇంకా కొంచెం ఆ మొహమాటం ఒకటి ఉంది. అది కూడా మేము ఇంకా సార్ దానికి కూడా డ్రాప్స్ ఇచ్చాడు, వేస్తున్నాం అనమాట. బాగా ఇంప్రూవ్మెంట్ అయితే మాకు బాగా కనిపించింది. చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు. అంటే భయం పోయింది ఫస్ట్. ఓకే వీడు కూడా నార్మల్ అవుతాడు అని. లేకపోతే థెరపీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే అక్కడ చూసి నార్మల్ అవ్వడు మీ బాబు, మీరు ఎంత పంపించినా కూడా మేము ఇక్కడ చేస్తాం కానీ నార్మల్ అయితే అవ్వడు అని చెప్పారు వాళ్ళు. చాలా భయం వేసింది. అంటే ఏంటబ్బా వీళ్ళు ఇలా చెప్పేశారు అని. సార్ చెప్పారు 1 month లో మాట్లాడతాడని. కానీ వాడు అన్నట్లే చాలా ఫాస్ట్గా మాట్లాడతాడు. ఇప్పుడు రైమ్స్ కూడా చెప్తూ ఉంటాడు, ఆపకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఓకే కొత్త వాళ్ళతో ఇంకా మాట్లాడు, కానీ మాతో వరకు ఆపకుండా ఇంట్లో వాడికి తెలిసినవి చెప్తూనే ఉంటాడు. బాగా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి ప్రాబ్లం ఏది ఉన్నా కూడా అసలు మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సార్ దగ్గరికి వస్తే సార్ ఇచ్చే మెడిసిన్ వాడితే నాకు కూడా డైజెషన్ ప్రాబ్లంకి వచ్చాను నేను. అసలు 1 week లోనే సెట్ అయిపోయింది. నాకు ఇబ్బంది ఏం లేకోకుండా మాకు అది ధైర్యం. ఇంకా సార్ ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఓకే సార్ దగ్గరికి వెళ్ళొచ్చు అని. ఎందుకంటే మేము హాస్పిటల్కి ఎక్కువ అల్లోపతికి వెళ్ళే వాళ్ళం కాదు. ఎప్పుడు ఏ చిన్నది వచ్చినా ఎక్కడికి వెళ్ళాలా అని ఎప్పుడు ఒక డౌట్ ఉండేది. ఇప్పుడు ఇంకా ఏది వచ్చినా సార్ దగ్గరికి రావచ్చు అని ఒక ధైర్యం అయితే వచ్చింది మాకు ఇంకా. కాబట్టి అలాంటి టెన్షన్స్ కూడా ఏం లేవు. చాలా హ్యాపీగా ఉన్నాము. సంతోషం.